వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇద్దరు కలిసి ప్రయాణించేశారు. రాజశేఖర రెడ్డి గారికి నమ్మిన బంటుగా, క్లోజెస్ట్ అసోసియేట్గా రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆంధ్రాలో ఎవరైనా, ఆయన రాయలసీమ కదా, ఇక్కడ ఆంధ్ర సైడ్ నుంచి రాజశేఖర రెడ్డికి ఎవరైనా క్లోజెస్ట్ అసోసియేట్ ఉన్నాడా అంటే అది జక్కంపూడి రామ్మోహన్ రావు, వన్ అండ్ ఓన్లీ అనేది అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళిద్దరి ప్రయాణం గురించి మీకు ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళిద్దరూ కలిసి నడుస్తున్నప్పుడు, ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు, మీరు చిన్నోళ్ళు కావచ్చు, ఏమైనా గుర్తున్నాయా? అంటే నాకు రాజశేఖర రెడ్డి గారిని కలిసింది చాలా తక్కువ సందర్భాల్లోనే నేను. బట్ నాన్నగారిని చూసినప్పుడు మాత్రం చాలా క్లియర్‌గా ఆయన చాలా విషయాలు మాకు నోటితో డైరెక్ట్‌గా చెప్పడం కంటే ఆయన మాటల కంటే చేతల ద్వారా మాకు ఎక్కువ నేర్పేవాడండి. సో ప్రతినిత్యం కూడా ఆయన తాలూకా ఆలోచన అంతా మన రాజశేఖర రెడ్డి గారి కోసమే దేవుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. నాకున్న టాస్క్ అది. ఒక్కొక్క మనిషి భూమి మీద చాలా క్లియర్ కట్‌గా ఉండేది. అసలు అందులో మళ్ళీ నో సెకండ్ థాట్ ఇంకా. మనకి ఇక్కడ వచ్చింది దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత, మన టాస్క్ రాజశేఖర రెడ్డి గారి కోసం. ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలి. ఆయన బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటిది వెరీ క్లియర్. ఇది ఇంకా అందులో సెకండ్ థాట్ అనేది లేదు. సో అంటే ప్రతినిత్యం చాలా అంశాల్లో ఆయన చూసేవాళ్ళం. అందుకే నేను పాదయాత్రలో కూడా ఇవాళకి కూడా ఎక్కడికి వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అనేది ఆయన లైఫ్ టైంలో, ఆయన పొలిటికల్ జర్నీలో ఒక మార్క్ హిస్టరీ ఉన్న ప్రోగ్రాం అది. సో ఆ ప్రోగ్రాంలో నాన్న గోదావరి బ్రిడ్జ్ మీద తీసుకొచ్చినటువంటి విధానం, ఆయనకి స్వాగతం పలికినటువంటి విధానం, జిల్లాలో మొత్తం ఎంటైర్ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి విధానం దగ్గర నుంచి ఇప్పుడు స్వాగతం పలికి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి హెల్త్ సిక్ అయితే అక్కడ ఆయనని మళ్ళీ ఆయన రికవర్ అయ్యే దగ్గర నుంచి మళ్ళీ ఆ జిల్లాలో ప్రోగ్రాం అంతా జరిగి చివరికి ఆ జిల్లా దాటించేంత వరకు కూడా నాన్న చేసినటువంటి ప్రోగ్రాము రాజశేఖర రెడ్డి గారి క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు కూడా చాలా గొప్ప కార్యక్రమంగా చెప్తారు. సో అది ఒక సాటిస్ఫాక్షన్ మా ఫ్యామిలీకి. నిజంగా ఆయన అంత హ్యాపీ ఫీల్ అయ్యి అంత ప్రజల కోసం ఆయన చేసినటువంటి అటువంటి కార్యక్రమంలో మనది ఒక మార్క్ ఉండే భాగస్వామ్యం ఉండడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి. మీకు తెలిసినంత వరకు నాన్నగారు అప్పట్లో కాంగ్రెస్లో చాలా వర్గాలు ఉండేవి, అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డికి అపోనెంట్గా చాలా వర్గాలు ఉండేవి. కానీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెంటే నడవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే మీరేమనుకుంటారు? అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి లీడర్షిప్, ఇది పబ్లిక్ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ని నాన్న ఎప్పుడో ఆల్మోస్ట్ స్టూడెంట్ పాలిటిక్స్ అప్పటి నుంచే గమనించారు నాన్న. మధ్యలో ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, అటు యూత్ కాంగ్రెస్లో పనిచేసినప్పుడైనా, అటు ఐఎన్టీయూసీలో నాన్న కార్మిక నాయకుడిగానే రాజకీయంగా ఎదిగారు. ఐఎన్టీయూసీలో పనిచేసేటప్పుడు వచ్చినప్పుడు ఒత్తిడిలనైనా, లేక ఈవెన్ నాన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు నాన్న మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ వైపు ఉండమని చెప్పిన ప్రతి స్టేజ్లోనే కూడా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు చెయ్యి వదలలే నాన్న. అవతల వాళ్ళు ఎన్ని రకాలుగా ఈయనని అంటే వాళ్ళ వైపు తిప్పుకోవాలని ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, లేకపోతే ఇంకోటి చేసినా, రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఈయన గమనించి రాజశేఖర రెడ్డి గారితోనే జర్నీ చేశారు. సేమ్ అదే ఇదిని వైస్ వర్సా రాజశేఖర రెడ్డి గారు కూడా చూపించారు. నాన్నని ప్రతి స్థాయిలోని ప్రోత్సహించారు. ఈవెన్ లాస్ట్ టైమ్స్లో నాన్న హెల్త్ సిక్ అయితే కూడా ఆయనని మిగతా ఇంకొక 4-5 మంత్రుల్ని వేరియస్ రీజన్స్తో క్యాబినెట్లోంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉన్నా కూడా అవన్నీ పక్కన నెట్టేసి నాన్నగారిని ఆఖరి నిమిషం వరకు నాన్నని కంటిన్యూ చేయడం కోసం మిగతా 4-5 కూడా ఆఖరి నిమిషం వరకు కంటిన్యూ చేశారు. అది ఎందుకు అనంటే పదవి ద్వారా మాకేదో వస్తుందని కాదు. ముందు రామ్మోహన్ హెల్త్ సైకలాజికల్గా నన్ను తీసేశారు అనేటువంటి భావన తనకు రాకూడదు. తను మానసికంగా ఆ రకమైనటువంటి ఫీలింగ్లోకి తను వెళ్ళకూడదు అని. అంటే అంత గొప్ప లీడర్ అండి ఆయన రాజశేఖర రెడ్డి గారు.
ఒక హ్యూమన్ టచ్, ఒక తను నమ్ముకున్నటువంటి వ్యక్తి కోసం ఏదైనా చేస్తాడు. అసలు ఆ ఒక్క లైన్‌తోనే ఆ ఫ్యామిలీతో అలా ఉండాలి, మనం స్టిక్ ఆన్ అయిపోవాలి. ఎన్ని కష్టాలొచ్చినానే ఆవేళ పార్టీ పెట్టినటువంటి కొత్తలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెడతారు, లోపలేసేస్తారు, పార్టీ ఉండదు, ఆయన్ని చంపేస్తారని ఇట్లా రకరకాల ఇవన్నీ చెప్పేవారు. అయినా ఆ ఒక్క లైన్‌కే ఆ కుటుంబంతో మనం నడిస్తే ఆళ్ళే చూసుకుంటారు. ఆళ్ళు పాడైపోయారా నిజంగానే? కాలం అదే తీర్పిచ్చిందా? యెస్, వాళ్ళతో పాటు మనం పాడైపోతాం, ఇబ్బందేం లేదు. వారి కోసం ఇక్కడికొచ్చామనేది నాన్న మనకి నేర్పి పెంచినటువంటి ఇది. సో, అదే లైన్ తీసుకుందాం అని అందుకే తీసుకోవడానికి కారణం ఆయనతో నడవడానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు ఆ వార్త నాన్నగారికి చేరవేసే క్రమంలో మరుసటి రోజు నాన్నగారు అప్పుడు వీల్ చైర్ మీద ఉన్నారు, ఐ థింక్, నాకు గుర్తున్నంత వరకు. నేను కూడా వచ్చాను అక్కడికి. ఆ వార్త చెప్తున్నప్పుడు విన్నారు ఆయన ఇలా అలా అచేతనంగా ఉన్నాడు, యాక్టివ్గా లేరు, ఇప్పుడు వీల్ చైర్ మీద చాలా వీక్గా ఉన్నారు. అలాగా షాక్ అనమాట. అది ఇవాళకి నాకు గుర్తుంది. మీకు ఎంతవరకు గుర్తుంది ఏంటి అనేది? అదే చెప్తున్నా కదండి, ఆయన జీవితకాలం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చింది, దేవుడు మనకు అప్పచెప్పిన టాస్క్ ఇది అని బ్రతికినటువంటి వ్యక్తి ఎప్పుడైతే తన లీడర్ అనాలా, తన ప్రాణం అనాలా, ఒక మనిషిని నమ్మి అంతకాలం ప్రయాణం చేసి కుటుంబానికంటే, భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆదరించి, అభిమానించి ఎంతో అంటే అది భక్తి అనాలా, గౌరవం అనాలా, అభిమానం అనాలో, ఏమైనా పేరు పెట్టాలో తెలీదు కానీ ఆయనే సర్వం అని నడిచారు నాన్నగారు. ఒకసారి ఎప్పుడైతే ఆయన చనిపోయారనేటువంటి మాట ఆయన మైండ్‌లో పడిందో అక్కడి నుంచి ఇంకా చాలా స్పీడ్ ప్రోగ్రెస్ ఆయన డిసీజ్ చెప్తున్నా కదా. చాలా క్విక్‌గా ఇంకా ఎక్కడ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా తొందరగా డిటీరియరేట్ అయిపోయారు ఇంకా. ఆయన లేరు ఇక అప్పటిదాకా బెడ్ రిడెన్ ఆయన లేరు లేరు నాన్న. ఇంక నేనెందుకు అనే భావన వచ్చేసినట్టు. నాన్నకి కొంచెం స్పీడ్‌గా మాట్లాడలేకపోవడం, కొంచెం లేకపోతే ఎవరితోనైనా సపోర్ట్ తీసుకుని నడవడం అట్లా ఉండేది తప్పితే బెడ్ రిడెన్ అయిపోలే నాన్న. రాజశేఖర రెడ్డి గారిది తెలిసిన తర్వాత చాలా వితిన్ షార్ట్ స్పాన్‌లో బెడ్ రిడెన్ అయిపోయారు ఇంకా. మాట్లాడడం తగ్గిపోయింది, లేచి నడవడం ఇవన్నీ తగ్గిపోయినాయి ఇంకా. అప్పటిదాకా లేచి మాకేమైనా సలహాలు ఇచ్చేవారు, ఇట్లా అట్లా చేయండి అని చెప్పి చెప్తా ఉండేవారు. పర్లేదు మాట్లాడి మమ్మల్ని గైడ్ చేసేవారు. అట్లీస్ట్ ఆయనకి అంత హెల్త్ సపోర్ట్ చేయకపోయినా మినిమం లేచి ఆయన పనులు ఆయన కొంతవరకు ఇది చేసుకోవడం అట్లా ఉండేది. బట్ ఒకసారి ఇది జరిగిన తర్వాత కంప్లీట్ మారిపోయింది సీన్. షార్ట్ స్పాన్‌లోనే బాగా క్విక్ డిటీరియేషన్ అయిపోయారు. అంటే నా స్నేహితుడు లేడు, ఇక నేనెందుకు అనే భావన వచ్చి ఉంటుందంటారా? అంతే కదా, అదే చెప్తున్నా. మనం ఇంకా ఈ ప్రపంచంలో ఆయనకి కనిపించేది ఆయనే అన్న. ఇంకా ఆయన్ని దేవుడు అనాలో లేకపోతే ఆయన్ని ఏమనాలో తెలియదు కానీ వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుబంధం ఇంకా ఆయన కోసమే సర్వం అని చెప్తున్నా కదా ఇందాక. ఇంకా తల్లిదండ్రులు, భార్య బిడ్డలు, ఇల్లు, ఇది ఏం కాదు, ఇంకా ఆయనే సర్వస్వం ఇంకంతే. ఇంకా ఆయన కోసం ఏదైనా చేసేయడమే ఇంకంతే. ఏదైనా కానీ అది ఎంతవరకు అయినా ఆయన ప్రాణం మీదకి వస్తుందన్నా చెయ్యాలంటే చేయడమే ఇంకంతే. అందులో రాజీ పడే ప్రసక్తి లేదు. ఆయనతో సమానంగా ఆయనకు స్నేహితుడిగా, ఒక గురువుగా కొనసాగినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మీ కుటుంబంలో ఇప్పుడు రిలేషన్ ఎలా ఉంది? ఎందుకంటే ఆయనైతే పార్టీలోకి రాలేదు, దూరంగా ఉంటున్నారు ఆయన. అప్పట్లో నాన్నగారికి చేదోడు వాదోడు, ఆయనకి ఈయనకి ఆయన తోడు, అందరికీ తెలిసిందే. ఈయన జక్కంపూడి లేకుండా ఉండవల్లి లేరు, ఉండవల్లి లేకుండా జక్కంపూడి లేరు అనే మాట ఉంది. సో ఇప్పుడు ఎలా ఉంది మరి పరిస్థితి ఉండవల్లి అరుణ్ కుమార్తో మీ కుటుంబం రిలేషన్? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కారణం చాలా రకాల మార్పులు తీసుకొచ్చినాయి. అందులో ఈ రాష్ట్రం విడిపోవడం, కులాల మధ్య తగువులు రావడము, లేకపోతే చాలామంది జీవితాలు మారిపోయినాయి మొత్తం. ఒక సింగిల్ పర్సన్ లేడు అనేటువంటి ఒక నిజం చాలామంది జీవితాలు వాళ్ళ రూట్ మొత్తం మారిపోయింది.
సో అరుణ్ కుమార్ గారు మాకు మా ఫ్యామిలీకి అంటే నాన్నకి చాలా ఇష్టడు, ఒక రకమైన ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళిద్దరు. బట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము ఒక లైన్ తీసుకున్నాం, జగన్ గారితోనే ఉండాలి కష్టమైనా నష్టమైనా అని చెప్పి. అరుణ్ కుమార్ గారు ఆవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అందులోనే ఉండిపోవాలి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాం మనం, ఇందులో ఉండిపోవాలని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉండిపోయారు. ఆ కారణం చేత కొంత గ్యాప్స్ వచ్చినటువంటి విషయం వాస్తవం మాకు ఆయనకి. దాదాపు చాలా కాలం నడిచింది అట్లా. ఫైనల్గా మాకు నాన్నతో పాటు అంటే నాన్నకి చాలా ఇష్టడు, మంచి స్నేహితుడు, ఆయన్ని గౌరవించాలి అనేటువంటి ఇది మాకు ఉంది. అప్పుడు ఏదో బహుశా కొంత వయసు తక్కువలోనో లేకపోతే అప్పుడున్న జగనన్న మీద ప్రేమతో జగనన్ననో లేకపోతే పార్టీనో తిడితే వచ్చేటటువంటి కోపంతోనే అప్పుడు అరుణ్ కుమార్ గారితో కొంత గ్యాప్ మెయింటైన్ చేసినప్పటికీ తర్వాత రోజుల్లో అప్పుడు బాగానే ఉన్నాం, ఎక్కడైనా మాట్లాడుకున్నాం, ఇంకోటి మంచి చెడు ఏదన్నా బాగానే ఉంటుంది. సేమ్ టైం ఆయనకు కూడా ఎంత కాదనుకున్నా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ మీద డెఫినెట్గా కొంత బయాస్డ్గా కొంత ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఫ్యామిలీ బాగుండాలి అనేటువంటి డెఫినెట్గా ఉంటుంది. అది ఎవరైనా ఒప్పుకోవాల్సినటువంటిది. కాకపోతే ఎందుకో కాలం కలిసి ఒక నావలో ప్రయాణం చేసే ఇది ఇవ్వలేదు అంతే. ఆయన ఇంకా ఒకసారి వయసు రీత్యానో లేకపోతే ఇంకోటో ఒక నిర్ణయం తీసుకుని ఏ పొలిటికల్ పార్టీలోని కాకుండా ఒక మధ్యస్థంగా ఉండాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుని నడుస్తూ ఉన్నారు. ఇంకా నాన్నగారేమో రాజశేఖర రెడ్డితో నడిచారు. నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటికి నాన్నగారు ఆల్మోస్ట్ హెల్త్ పాడైపోయింది. ఇద్దరు ఇంచుమించు 1-2 ఇయర్స్ గ్యాప్లో చనిపోయారు. ఆ తర్వాత మీ ప్రయాణం ఆయన కుమారుడు వైఎస్ జగన్తో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది ప్రయాణం? వైఎస్ జగన్ మిమ్మల్ని ఫస్ట్ టైం మీతో కలిసినప్పుడు ఏం మాట్లాడారంటే ఏం చెప్తారు? 2007లో మన కాకినాడ ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాయల్ పార్క్ హోటల్ ఓపెనింగ్ అప్పుడు జగనన్న ఫస్ట్ టైం ఈస్ట్ గోదావరి వచ్చి ఫస్ట్ టైం విజిట్ అయింది. అదొక పెద్ద మాసివ్ ప్రోగ్రామ్ అది. మామూలుగా ఆయన ఎయిర్పోర్ట్లో 7 గుర్తున్నాడు. ఓకే, మొత్తం మీద ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కాకినాడలో హోటల్ ఓపెనింగ్ వరకు కూడా ఒక అంటే మాట వరుస కాకుండా నిజంగా కంటికి కనిపిస్తే ఇసుకేస్తే రాలినటువంటి జనం చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. ఆవేళ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా హక్కును చేర్చుకున్నారు జగనన్న. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీయో, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్తో ఇటువంటి పథకాలన్నింటికి కూడా చాలా ఆకర్షితులయ్యి జగనన్నని ఆవేళ చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. అప్పుడు మా అదృష్టమో లేకపోతే అప్పుడు మా అన్న ఫ్యామిలీకి వారికి ఉన్న అటాచ్మెంట్తోనో ఎన్ఎస్యుఐ తరపున ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం. ఫస్ట్ టైము అన్న మేము కలవడం అయితే ఫస్ట్ టైం అదే. రాజానగరం దగ్గర జడ్పీ హై స్కూల్ దగ్గర ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం. సో ఆ ప్రోగ్రామ్ దగ్గర అన్న బాగా కనెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మమ్మల్ని అంటే మేము నిర్ణయం తీసుకునే అంత పూర్తి వయసు లేదు, అనుభవం లేదు. కొంచెం అంతా మదర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంతే. అమ్మ వెరీ క్లియర్గా లేదు మనం రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో ఉండాల్సిందే అనేది ఆమె కూడా క్లియర్గా ఉన్నారు అప్పుడు. సో దాంతో జగనన్నతోనే జర్నీ చేసాం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా.